హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి అమృతాలు. ఈరోజు రెసిపీ ఏంటంటే చికెన్ పకోడీ. చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లోనే చాలా తక్కువ టైంలోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూద్దాం. ఫస్ట్ నేను కొంచెం చికెన్ అనేది తీసుకున్నాను. నేను ఫస్టే కారం వేసి పెట్టుకున్నాను అనమాట. దాని తర్వాత మనం ఒక చికెన్ పీస్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలు పకోడీ కోసం కదా, అన్నీ ఈ విధంగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. నేను ముందే ముక్కలకి కొంచెం కారం వేసుకున్నాను అనమాట, అది సరిపోదు, అందుకు కొంచెం తగినంత కారం వేసుకోండి, తగినంత ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అండ్ దీంట్లోకి కార్న్ఫ్లవర్ అయినా శనగపిండి అయినా తీసుకోవచ్చు. నేనైతే శనగపిండి తీసుకుంటున్నాను. నేను ఒక 3 స్పూన్స్ అనేది వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత బాగా కలిసినట్టు కలుపుకోవాలి. ఈ విధంగా కొంచెం వాటర్ వేసి కూడా కలుపుకోవచ్చు, ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం మాత్రమే. మళ్ళీ ఈ విధంగా కలుపుకోండి. దాని తర్వాత కొంచెం నిమ్మరసం అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత దీంట్లోకి కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక స్టవ్ పెట్టి బౌల్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ చికెన్ పీసెస్ అనేవి ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకున్న తర్వాత ఈ బబుల్స్ అన్నీ పోయిన వరకు వేపుకోవాలి. వేపుకున్న తర్వాత బబుల్స్ పోయిన తర్వాత పక్కకు తీసేసుకోవడమే. అన్నీ ఈ విధంగా వేపుకొని పక్కకు తీసుకోండి. దాని తర్వాత మన టేస్టీ చికెన్ పకోడీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా ఇంట్లోనే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్కి సబ్స్క్రైబ్.